నిమజ్జనం జరిగిపోతుందని తెలుస్తుంది. హైదరాబాద్ అంతా కూడా ఖైరతాబాద్ గణనాథుడు కోసం ఏదైతే నిమజ్జనం శోభయాత్ర కోసం కూడా సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలందరూ కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. ఇక్కడే దాదాపు ఉదయం 8:30-9 ప్రాంతంలో కూడా మూవ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ నిమజ్జనం అయ్యే అవకాశం అంటే 12 లోపు కూడా నిమజ్జనం చేయాలంటూ కూడా అధికారులు ఫిక్స్ అయిన పరిస్థితి. ఇక్కడనే ఆ గణనాథుడి విగ్రహం కూడా నిమజ్జనం అవుతుందని కూడా తెలుస్తుంది. అంగరంగ వైభవంగా కూడా ఆ గణనాథుడి నిమజ్జనం చేయడానికి కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. మన విజువల్స్లో కూడా చూడొచ్చు మరో గణనాథుడి విగ్రహం కూడా నిమజ్జనం అవుతున్న పరిస్థితి. అంటే దాదాపు వేలాది క్రేన్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన పరిస్థితి. క్రేన్స్ కూడా దాదాపు ఒక 20-30 ఫీట్స్ గ్యాప్ ఇచ్చి మరి క్రేన్స్ కూడా పెట్టుకున్న పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు గణనాథుడిని నిమజ్జనం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనేక మంది పిల్లలు కూడా ఎక్సైటెడ్ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిద్ధంగా అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే కొన్ని లక్షల దాదాపు 2 లక్షల పైన గణేశుల విగ్రహం జరిగి ఉండొచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. కానీ గత 9 రోజుల నుంచి చూస్తే కూడా అనేక గణనాథుడి నిమజ్జనాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈసారి ఎట్లా జరిగింది నిమజ్జనము? ప్రతి ఇయర్ కూడా గ్రాండ్గా జరుగుతాయి, ఈసారి ఇంకెక్కువ గ్రాండ్గా జరిగిందా? సార్ మేము అనుకున్నంత గ్రాండ్గానే జరిగింది. ఇది మా సెకండ్ టైం, ఇది చాలా మంచిగా జరిగింది. మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే గణనాథుడి దాదాపు 9 రోజుల పాటు నిష్టగా పూజలు చేస్తూ ఉంటారు. 9 రోజులు ఒకటేసారి నిమజ్జనం చేయాలంటే ఏమనిపిస్తుంది? బాధ ఉంటుంది కదా వెళ్ళాలంటే, వద్దాలంటే. ఎట్లా 9 రోజులు ఎట్లా పూజ ఇచ్చుకున్నారు? ఎటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు? 9 రోజులు డైలీ ఒక్కొక్క పూజ చేయించుకున్నాము. మధ్యలో కొన్ని కుంకుమార్చన పూజ కూడా ఉండే. 9th డే రోజు నిమజ్జనం చేసాము. నిన్న 3 o'clock స్టార్ట్ అయితే రాత్రి ఇప్పుడు అయింది మాది. ఇక అంతే మాది. ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర నుంచి ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉండే. శిల్ప, సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపటి నిమజ్జన కార్యక్రమానికి? ఇప్పుడు అక్కడ ఎటువంటి ఏర్పాట్లు, ఎటువంటి కోలాహల వాతావరణం నెలకొంది? అప్డేట్స్ ఏంటి? రైట్, ఒకవైపు నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రెడ్డి ఖైరతాబాద్ దానికి సంబంధించిన పోలీసులు మోహరించారు. మొత్తం ఖైరతాబాద్ బడా కట్ల ప్రాంతాలన్నీ కూడా ఆధీనంలోకి తీసుకుని ఎలాంటి అవాంఛనీయ జరగకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 6 గంటలకు ఆ భారీ గణనాథుని శోభయాత్ర మొదలు కాలం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి. ఇప్పటికే ఆ భారీ గణనాథుని తరలించడానికి ఒకవైపు టస్కర్ ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే ఒకవైపు ఈ 9 రోజులు ఎంత ప్రత్యేకమో రేపు శోభయాత్ర కూడా అదే ప్రత్యేక. లక్షల సంఖ్యలో భక్తులు కూడా తరలివస్తారు, ఆ శోభయాత్రలో పాల్గొంటారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా అధికారులు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 30,000 మంది పోలీసులు ఈ శోభయాత్రలో పాల్గొని ఎలాంటి ఇబ్బందులు కాకుండా భక్తులు వచ్చిన ఎవరైతే శోభయాత్రలో పాల్గొనేటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరి కాసేపు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం విజయంలో చూసుకోవచ్చు. మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మరి కాసేపు 30 నిమిషాలు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చేరుకోనున్నారు. ఇక్కడ చేరుకొని ఆ బడాగణిస్తే ప్రత్యేక పూజలు చేయనున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూతురు కూడా ఇక్కడికి వచ్చి బడాగణిస్తే ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9 రోజుల పాటు ఆ భారీ గణనాథుడు ఎంతో ప్రత్యేకంగా పూజలు అందుకున్నారు. ఈ రోజు ఎవరిని కూడా ఆ బడాగణేష్ దర్శనానికి అనుమతి లేదు. ఎందుకంటే ఒకవేళ ఎందుకు కాబట్టి తీసుకున్నటువంటి కాబట్టి రీప్లానింగ్ చేస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ క్లియర్ చేస్తారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆ భారీ గణనాథుని రథంలోకి ఎక్కించిన అనంతరం ఉదయం 6 గంటలకి ఆ భారీ గణనాథుని శోభయాత్ర మొదలు దాదాపు 3 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర అనేది 5 నుండి 6 గంటల సేపు కట్టే అవకాశం ఉంది. లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉంది. ఎక్కడికక్కడ అటు సెంట్రల్ కోర్టు కావచ్చు, ఇటు స్టేట్ కోర్టు కావచ్చు, ఎక్కడికక్కడ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్నారు. ఈసారి దాదాపు 30 లక్షల మంది ఆ భారీ గణనాథుని ఇంకా ఈ రోజు పెద్ద సంఖ్యలో కూడా వచ్చి ఈ రోజు ఆ భారీ గణనాథుని కోసం
మనం విద్యుత్తుగా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడికి దారులు తీరారు. దర్శనం లేకుంటే ఓన్లీ ఆ భారీ గన్నాల్లో దూరం చూడడానికి మాత్రమే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు గంటకు దగ్గర ఒకవైపు అటు మెల్లింగ్ బాక్స్ కావచ్చు, అటు కర్రల తొలగింపు ఇవన్నీ కూడా కొనసాగుతుంటే ఎవరిని కూడా అనుమతించకుండా ఓన్లీ చూసేందుకు మాత్రమే ఏర్పాటు చేశారు. మొత్తం మీద ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దానికి సంబంధించినటువంటి మొత్తం కూడా క్లియరెన్స్ చేశారు. ఎక్కడికొకరి రోడ్ పార్టీలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా రివర్స్ లో చూసుకోవచ్చు. మొత్తం కూడా ఆధీనంలో తీసుకున్నారు. తీసుకొని సెంట్రల్ పోస్ట్ మొత్తం మీద ఈసారి మొదటి రోజు ఇక్కడ రాలేకపోతే ఈ రోజు వచ్చి సీఎం ప్రత్యేక ఇంకోవైపు బడా గణేష్ సంబంధించినటువంటి ఏదైతే శోభయాత్రకు సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పటికే ట్రైన్ నెంబర్ 4 దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ దాదాపు ఇప్పటికే థ్యాంక్ యూ శిల్పా. సో మొత్తం మీద 30,000 మంది పోలీస్ బందోబస్తు మధ్య ఈ 200 మంది గజ ఈతగాల మధ్య 9 బోట్లు, పదుల సంఖ్యలో క్రేన్లు, లక్షలాది హైదరాబాద్ ఘననాథులన్నీ కూడా ట్యాంక్ బండ్ దగ్గర గంగమ్మ ఒడికి చేరబోతున్నాయి. సో రేపు ఎటువంటి సెలబ్రేషన్స్ ఉంటాయి? కంటిన్యూస్ మ్యారథాన్ లైవ్స్ ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్గా ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నుంచి ఏ రకంగా విగ్రహాలు వెళ్తున్నాయి, కుకట్పల్లి నుంచి ఏ రకంగా విగ్రహాలు వస్తున్నాయి, హైదరాబాద్ నలుమూలల నుంచి ఆర్టీవీ ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మీకు అప్డేట్స్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చూద్దాం మరి రేపు ఏం జరుగుద్దో. All department staff deploy అయ్యి ఉన్నారు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల అండ్ అదర్వైజ్ ఆల్సో అదర్ మేజర్ ఎమర్షన్ పాయింట్స్లో. ఈ నెక్స్ట్ 2 days ఇవాళ రేపు మేజర్గా ట్యాంక్ బండ్ ప్రిమైసెస్లోనే ఎక్కువ ఎమర్షన్స్ జరుగుతాయి. సో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అండ్ అంతా కూడా పీస్ఫుల్గా ఉంది ప్రస్తుతానికి. రేపు ఆఫ్టర్నూన్ వరకు బడా గణేష్ ఇమర్షన్ కూడా అయిపోతుంది. లాస్ట్ ఇయర్ అరౌండ్ 1.5 lakh ఇమర్షన్స్ చూసాం మనం హైదరాబాద్లో. ఈ ఇయర్ కూడా అంత అదే రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్, అదర్వైజ్ గజ ఈతగాళ్ళు అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు. సో దట్ పబ్లిక్కి ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ లేకుండా ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. లాస్ట్ టైం బడా గణేష్కి చాలా ఇబ్బంది అయింది. అంటే క్రౌడ్ ఎక్కువ రావడంతో చాలా సఫకేటింగ్ కానీ వాటర్ లేకపోవడం ఇటువంటివి జరిగాయి. ఇప్పుడు ఎమర్జెన్సీ పరంగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? ఎమర్జెన్సీ వైజ్ చెప్పినట్టుగా మన ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, మన స్టేట్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా పోలీస్ అండ్ జిహెచ్ఎంసీ అందరూ కూడా రెడీగానే ఉన్నారు. గజ ఈతగాళ్ళు అరౌండ్ 50+ షిఫ్ట్ స్పేసెస్లో వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా మేము ఏ విధమైన ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటి వరకు బడా గణేష్ నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాదాపు హైదరాబాద్ అంతా కూడా ఎన్ని గణేష్లు నిమజ్జనం అవుతాయి? మ్యాక్సిమమ్ ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 1.5 lakh దాకా అయింది హైదరాబాద్లో. నాట్ జస్ట్ ఖైరతాబాద్ బట్ అదర్ ఏరియాస్లో కూడా ఐడియల్ లాగా, అదేవిధంగా కూకట్పల్లి, దుర్గం చెరువు ఇలాంటి ప్లేసెస్లో కూడా ఎమోషన్స్ జరుగుతుంటాయి. సో అవన్నీ కూడా మానిటర్ చేస్తున్నాము. అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది మేజర్ పాయింట్స్ దగ్గర. అంటే ఖైరతాబాద్ గణేష్ ఒకటే కాకుండా బాలాపూర్ గణేష్ కూడా ఇక్కడనే నిమజ్జనం అవుతుంది. సో దట్ ఈస్ ఆల్సో బిగ్గెస్ట్ గణేష్ అని చెప్తారు. దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? బిగ్గెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ అండ్ హైట్ మనకి ఖైరతాబాద్ గణేష్ అనే ఉంటుంది. సో అది తీసుకోవడానికి మీరు చూస్తున్నారు బిగ్ క్రేన్స్ ఆర్ అవైలబుల్. 40+ క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది చుట్టూతులో. సో ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ప్రాసెస్ కూడా సిస్టమటైజ్ అయింది. సో ఏ ప్రాబ్లం లేకుండా ఇమర్షన్ అయిపోతుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ బై 2:33 రేపు ఆఫ్టర్నూన్ కల్లా మేజర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు హైదరాబాద్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహాన్ని కూడా రేపు